మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తర్వాత బీజేపీ ముఖ్య నాయకుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ బాట పట్టారు. పవన్ కళ్యాణ్కు కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా కీలకంగా మారింది. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వేళ బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఖరారైపోయినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో చర్చలు జరపబోతున్నారు. ఈ చర్చలు రాజకీయంగా కీలకంగా కనిపించబోతున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అలాగే ఇప్పుడు బీజేపీ జమిలీ ఎన్నికల దిశగా కసరత్తు చేస్తుంది. దీంతో పవన్ సేవలను దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా దక్షిణాదిన పవన్ కళ్యాణ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం ద్వారా పవన్ గురించి చాలా రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. తమిళనాడులో ఎంతో కాలంగా సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ అన్నమలై బీజేపీ కోసం శ్రమించినా రీసెంట్ గా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఫలితం దక్కలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలం పెంచేలా కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఢిల్లీ బీజేపీ నేతల్లో ప్రచారం జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ రేపు ముంబై చేరుకోబోతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది. ఎన్డీఏ భాగస్వామిగా పవన్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు.